హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 287 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 53,037 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 52,847, హైయెస్ట్ హై వచ్చేసి 53,353. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంటం జరిగింది. సో, యాక్చువల్లీ మార్కెట్ అయితే మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ముందుగా మనకు వన్ డే క్యాండిల్ గనక చూస్తే, వన్ డే క్యాండిల్ నేనేం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కంప్లీట్‌గా అప్ వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని నేను ట్రేడ్ సెటప్‌లో చెప్పాను. అదే విధంగా మీరు మార్కెట్ గనక చూస్తే ఫస్ట్ 15 మినిట్స్‌కెళ్ళి గ్యాప్ అప్ అయిన తర్వాత హ్యూజ్‌గా రైజ్ అప్ అయిందన్నమాట. ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిన తర్వాత రైజ్ అప్ అయిందో, ఇక్కడ ఏదైతే ఆహ్, స్ ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైతే దాని పైకెళ్ళి దాని సపోర్ట్ లెవెల్ కింద మారి, మార్కెట్ ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో, మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా ప్రాఫిట్‌ని క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్‌లో అయితే హ్యూజ్‌గా ఒకే రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. ముందుగా రేపు మార్కెట్ గాని అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఆల్ టైమ్ హై టచ్ అయింది. రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో, రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మార్కెట్‌లో వెయిట్ చేయండి. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మార్కెట్‌లో ఎంట్రీ అనేది తీసుకోండి. సో, 30 మినిట్స్ క్యాండిల్ రేపు ట్రేడ్ అని చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఒక బేరిష్ క్యాండిల్ రాకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.